నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా అనాథ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీనికి గాను అన్నదాతగా శ్రీ తాత నాగేశ్వరరావు గారు, శ్రీమతి వెంకటరాజలక్ష్మమ్మ గారు అన్నదాతగా వివరిస్తున్నారు. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా 65 మంది నిరాశ వయోవృద్ధులకు ఆకలి తీర్చడానికి శ్రీ తాత నాగేశ్వరరావు గారి, శ్రీమతి వెంకటరాజలక్ష్మి గారి ముద్ర మనమరాలు చిరంజీవి శ్రావ్య, శ్రీమతి రమ్య గారి, శ్రీ శ్రీధర్ గారి కుమార్తె, శ్రీ సుధీర్ గారి కుమార్తె జన్మదినం శుభ సందర్భంగా ఈ అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. శ్రీమతి రమ్య గారి, శ్రీ సుధీర్ గారి కుమార్తె చిరంజీవి శ్రావ్య గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మీరు ఇలాంటి జన్మదిన వేడుకలు ఎన్నో జరుపుకోవాలని, కోటి కాంతుల చిరునవ్వుతో భగవంతుడు మీకు నిండు నూరేళ్ళు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చక్కని అందమైన జీవితం గడపాలని కోరుకుంటూ, ఆ చదువుల తల్లి సరస్వతి కటాక్షం మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, ఎన్నో ఉన్నత చదువులు చదివి ఎంతోమందికి ఆదర్శప్రాయంగా నిలవాలని కోరుకుంటూ, ఎంతోమందికి స్ఫూర్తిదాతగా నిలవాలని కోరుకుంటూ, అమ్మా నాన్నల ఆశీస్సులు, మీ అమ్మగారి ఆశీస్సులు, నాన్నగారి ఆశీస్సులు, అలాగే తాతయ్య గారి ఆశీస్సులు, అమ్మమ్మ గారి ఆశీస్సులు, అలాగే నానమ్మ గారి ఆశీస్సులు, తాతయ్య గారి ఆశీస్సులతో పాటు ముక్కోటి దేవతల దీవెనలు, అలాగే మీ కుటుంబ సభ్యుల ఆశీర్వాదంతో పాటు 65 మంది ఆశీస్సులు, వీరందరి తరఫున కూడా మీకు జన్మదిన శుభాకాంక్షలు. శ్రావ్య గారు, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ శ్రావ్య గారు, హ్యాపీ బర్త్డే టు యూ. May God bless you, may God bless you, may God bless you, శ్రావ్య గారు, హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ శ్రావ్య, గాడ్ బ్లెస్ యూ తల్లి. అలాగే మీకు మీ కుటుంబ సభ్యులందరికీ, శ్రీ నాగేశ్వరరావు గారికి, శ్రీమతి వెంకటరాజలక్ష్మి అమ్మ గారికి, శ్రీమతి రమ్య గారికి, శ్రీ సుధీర్ గారికి, చిరంజీవి శ్రావ్య గారికి, మరి చిరంజీవి సమర్థ్ గారికి, శ్రీ రాకేష్ గారికి, శ్రీమతి దివ్య గారికి, చిరంజీవి రాధ్య గారికి, చిరంజీవి దీత్య గారికి, మరియు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. ఆ దేవుడు దీవెనతో పాటు 25 మంది ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలు. దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి వెంకటరాజలక్ష్మి గారికి, శ్రీమతి రమ్య గారికి, శ్రీమతి దివ్య గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైత్తనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ, ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి దీవెనలు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వివరిస్తున్న మా తండ్రి లాంటి పెంటయ్య గారికి, పుష్పలీలమ్మ గారికి పాదాభివందనం చేస్తూ, మా ఆర్గనైజేషన్ కోసం 365 రోజులు నిత్యాన్నదాన కార్యక్రమం చేపట్టి కడుపు నిండా అన్నం పెడుతున్న ఆ భగవంతుడి స్వరూపమైన పెంటయ్య గారికి, వారికి, వారి కుటుంబ సభ్యులందరికీ మరియు ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతూ, అలాగే 365 రోజులు నిత్యాన్నదాన కార్యక్రమం చేపట్టి కడుపు నిండా అన్నం పెట్టడమే కాకుండా మరియు గ్రాసరీస్ పరంగా, బట్టల పరంగా, రెంట్ పరంగా, అలాగే మిల్క్ బిల్లు పరంగా మరి ఎన్నో రకాలుగా సహాయ సహకారం అందిస్తూ శాశ్వత నివాసం ఏర్పాటు చేయాలని ఒక దృఢ సంకల్పంతో ముందుకొచ్చి, మరియు శాశ్వత నివాసం కూడా మరియు భూదానాన్ని కూడా తను చేస్తూ, తను 100 మందితో చేయిస్తున్న మరి జూలూరి పెంటయ్య గారికి, పుష్పలీలమ్మ గారికి పాదాభివందనం చేస్తూ, వారికి, వారి కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీ తాత నాగేశ్వరరావు సార్ గారు, శ్రీమతి వెంకటరాజలక్ష్మి గారు తన మనమరాలు, ముద్ర మనమరాలు చిరంజీవి శ్రావ్య గారి జన్మదినం శుభ సందర్భంగా అన్నదానం చేస్తున్నారు. మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. ఈరోజు అన్నదానానికి మేము చేసిన వంటకాలు ఫ్రూట్స్, అరటి పండ్లు, అలాగే స్వీట్ బాదుషా, రైసు, అలాగే ఆలు కర్రీ, టమాటా పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీ భవ, అన్నదాత అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ. జై శ్రీరామ్. సాయి
अरे सुना అక్కడ శాంతులు అది మొత్తం దేశం ఏం మాట్లాడుతున్నా అనిపిందా లేదా అనిపిందా